హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీ అందరి కోసం వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత, వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి, అసలు వరలక్ష్మి దేవి యొక్క కథా విధానాన్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. వరలక్ష్మి వ్రతాన్ని 2026 సంవత్సరంలో ఆగస్టు 28వ తేదీ శుక్రవారం వచ్చింది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం భక్తులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అష్టైశ్వర్యాలు, దీర్ఘ సుమంగళి ప్రాప్తి కోసం మహిళలు ఈ నోములు నోచుకుంటారు. వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు మరియు సిరి సంపదలు కలుగుతాయంట ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల. ఆచరించే ప్రదేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేస్తారు. ఈ వ్రతం యొక్క కథా నేపథ్యం ఏంటంటే, పూర్వము కైలాసంలో పరమేశ్వరుని కోరి సకల జనులు మేలు చేసే వ్రతం గురించి పార్వతీదేవి అడుగుతుందంట. అప్పుడు కైలాసంలో పరమేశ్వరుడు ఈ వ్రతం గురించి వివరిస్తాడు పార్వతీదేవికి. చారుమతి కథ ముఖ్యంగా చెప్పుకోదగ్గది. మగధ రాజ్యంలో చారుమతి అనే సుగుణవతి అయిన ఇల్లాలు ఉండేది. ఆమె భక్తికి మెచ్చి మహాలక్ష్మి కలలో కనిపించి వరలక్ష్మి వ్రతాన్ని సూచిస్తుంది. ఈ చారుమతి యొక్క ఫలితం ఎలా అయితే పొందిందో ఈ వ్రతం ఆచరించిన వారందరికీ కూడా అంతటి భోగభాగ్యాలు సమకూరుతాయంట. ఇక ఈ వ్రతం యొక్క కథా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం పండుగ ఎంతో విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారు. ఈ వరలక్ష్మి వ్రతం పూజలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అని నమ్మకం. ముఖ్యంగా మహిళలు కుటుంబ క్షేమం, సిరి సంపదలు, శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే వివాహం కాని అమ్మాయిలు మంచి భర్త రావాలని ఈ రోజున అమ్మవారిని పూజిస్తారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, సంపద, భూమి, క్రమశిక్షణ, ప్రేమ, కీర్తి, ప్రతిష్టలు, శాంతి, సంతోషం, శక్తి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. అసలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని 2026లో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం ఆగస్టు 21వ తేదీ శుక్రవారం రోజు జరుపుకొనున్నట్లు పండితులు చెబుతున్నారు. అయితే ఇది కొంతమందికి కొన్ని ప్రాంతాల్లో బట్టి వాళ్ళకు డేట్ అనేది మార్చడం జరుగుతుందంట. అలాగే శ్రావణ మాసంలో వచ్చే వారాల్లో ప్రతి శుక్రవారం లేదా ఏదో ఒక శుక్రవారం వారి వీరుని బట్టి కూడా వరలక్ష్మి వ్రతం ఘనంగా అమ్మవారి ప్రార్థన ముఖ్యంగా నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మహామాయా రూపిణి శ్రీపీఠ వాసిని దేవతలు అనునిత్యం సేవించే లోకమాత శంఖచక్ర గదాగ్ని ధరించిన శ్రీ మహాలక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు ప్రదాయిని, అష్ట సంపదలు అందించే జగన్మంగళదాయిని, అష్ట ఐశ్వర్యాలను కలగజేస్తే అష్టలక్ష్మి రూపాన్నే మనం వరలక్ష్మీదేవిగా ఆరాధిస్తాం. భక్తితో పూజించిన వారికి, కోరిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మీదేవి. ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి? అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ విశిష్టమైన ప్రత్యేకత ఉందని అంటారు. మిగతా లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ ఎంతో శ్రేష్టమనే శాస్త్ర ప్రవచనం. శ్రీహరికి ఇష్టమైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణం పేరిట వచ్చే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని అంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకల అభిష్టాలు నెరవేరాలని, నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతం బాగా ఆచరిస్తారు. సకల శుభంకరమైన మరియు దాయకమైన వరలక్ష్మి వ్రతం పూజ జగదానందకరమైనది. భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వరలక్ష్మి వ్రతం విధి విధానాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం రోజు మొదట పసుపుతో గణపతిని పూజించాలి. తర్వాత
కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేయాలి. షోడశోపచార పూజ అనంతరం అదాంగ పూజ చేయాలి. ఆ తర్వాత అష్టోత్తర శతనామ పూజతో అమ్మవారి నామాలను చదివి ధూప దీప నైవేద్యాలు తాంబూలం సమర్పించి కర్పూర నీరాజనంతో పాటు మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇవ్వాలి. అనంతరం తోరత్రంది పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఈ నవ సూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. పిండి వంటలు పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి చివర్లో వాయనదాన మంత్రం పఠిస్తూ ముత్తైదువలకు తాంబూలం సమర్పిస్తూ వారిని మహాలక్ష్మిగా భావించి వాయనం ఇవ్వాలి. ఇదన్నమాట అసలు ఈ వరలక్ష్మి వ్రతం యొక్క పూజా విధానము. అసలు ఈ వరలక్ష్మి వ్రతం కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు వరలక్ష్మి దేవి యొక్క వ్రత కథను తెలుసుకుందాం. సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులని చూసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వరలారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలను కలుగు వ్రతమొక్కటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినుము. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలను పుత్ర పౌత్రులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి అని అడిగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు: ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను. పార్వతీదేవి, నాదా, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనినెవరైనా ఇంతకు ముందు చేశారా? ఆ వివరాలేన్ని చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మగధ దేశమున కుండీనమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పూలతో పూలచి ఆ తర్వాత అత్తామామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రేమగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనుకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది: ఓ చారుమతి, నేను వరలక్ష్మి దేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణకు ముందుగా వచ్చు శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను. అలా ప్రత్యక్షమైన అమ్మ వారిని చూసి ఎంతో మురిసిపోయింది. చారుమతి దేవి కలలోకి వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగా ద్వంతే విష్ణు వక్ష స్థలాలయే అని అనేక విధములుగా స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పూజా ఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది. ఆ వెంటనే మెలకువ వచ్చి 4 వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తని అత్తమామల్ని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఆ స్వప్నం చాలా ఉత్తమమైనది. దేవి అన్నతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చేయి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈ రోజు కథ వరలక్ష్మీ దేవి చెప్పిన రోజున ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరినీ పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో ఆలికారు ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొద్ది బియ్యము పోసి
మర్రి చిగుళ్ళు మామిడాకులు అలంకారణలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మాకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియాదేవి సుప్రీత భవ సర్వదా అనే ఈ శ్లోకంతో ధ్యానవాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరూ గల్లు గల్లుమని శబ్దం వినిపించింది. వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణంతో చేయగానే చేతులకు గలగలలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంకా వాళ్ళు ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీలు ఇల్లన్నీ స్వర్ణములైనవి. వాళ్ళకి రథ గజ తురగ వాహనాదులు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షతలతో పూజించి 12 కుడుములను వాయనమిచ్చి దక్షిణ తాంబూలమిచ్చిరి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలోని వారి ఇండ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్లారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధంగా తమ మాటుకే దాచుకున్న తాను ఒక్కతే పూజింపకుండా తను అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యాన్ని కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యాత్మురాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులమని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాదులు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభములుగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమేశ్వరుడు. సూతమహాముని శౌనకుడు మొదలగు వారితో, మునులారా విన్నారుగా, చారుమతి ఎటువంటి మంచి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరుకుండగానే మీకు మంచి చేస్తుంది అన్నారు. ఇది వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథ అనమాట. ఇంకా రేపు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.